వైఎస్ఆర్ మరణించి 16 ఏళ్లు కావస్తున్నా నేటికి సజీవంగా మన మధ్యనే కనిపించే విధంగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతిని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. సంక్షేమం అభివృద్ధి అనగానే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తకు, నాయకులకు, గౌరవ ప్రెస్కు అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి రాజకీయ ప్రజ్ఞ కలిగినటువంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అందరి మన్ననలు పొందిన మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక మహనీయుడు. ఈ రాష్ట్రంలో 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు అనేక రకాలైన సేవలు చేసి మన జిల్లాకి ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వంలో, అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఈ జిల్లాకు రిమ్స్ మెడికల్ కాలేజ్ తెచ్చినా, మరి వంశధార సెకండ్ ఫేజ్ తెచ్చినా, మరి కరకట్టలు తెచ్చినా, రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే అనేక కార్యక్రమాలు జరిగాయి. రూరల్ యూనివర్సిటీ, మరి మన జిల్లా వాసులు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 16 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఈరోజు కూడా స్థిరంగా మనసులో ఉన్నటువంటి నాయకుడిగా ప్రజా మన్నన పొందినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహోన్నతని స్మరించుకోవడం మనందరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, ప్రజల తాలూకా కర్తవ్యంగా తెలియజేస్తూ ఈవేళ ఘన నివాళి